హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక డిటిసిపి వెంచర్ని పరిచయం చేయబోతున్నానండి. అయితే ఈ వెంచర్ తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయన్నటువంటి విషయాన్ని మీ ముందుకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నానండి. చూడండి, ఈ యొక్క చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇది మనకు కనబడేది కన్హా ఆశ్రమం అండి. ఇది చాలా ఫేమస్. దీంట్లో ఓన్లీ ఇది యోగా మెడిటేషనే కాకుండా ఇక్కడ ఎడ్యుకేషన్స్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఒకసారి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందో. ఈ చుట్టుపక్కల అంతా కూడా మనం ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడ సిటీలో ఉన్నామా లేదా ఇక్కడ శంషాబాద్లో ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసే విధంగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ డెవలప్మెంట్స్ అదే విధంగా ఉన్నాయి. అండ్ విల్లాస్ కూడా ఉన్నాయి. దీంట్లో అపార్ట్మెంట్స్, విల్లాసు ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయండి. చూడండి, ఇది కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందో. ఇది మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోయేటువంటి ప్లాట్ తర్వాత వస్తుందండి. దాదాపుగా మనకు ఈ డెవలప్మెంట్స్ నుంచి మనకు ఆ ప్లాట్ ఉన్నటువంటి ఏరియాకు ఒక 5 minutes డ్రైవ్లో ఉంటామండి. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు శంషాబాద్ నుంచి మనకు 16 to 20 minutes డ్రైవ్లో ఉంటామండి. మన ప్లాట్ కాడికి కానీ లేదా ఈ యొక్క ఏరియాకి కానీ. అదేవిధంగా బెంగళూరు హైవే నుంచి కూడా మనము ఒక 8 to 10 minutes డ్రైవ్లో ఉంటామండి. ఇక్కడికి మొత్తం డెవలప్ ఉన్నటువంటి ఏరియా ఇది, అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఏరియా. కాబట్టి చూడండి ఒకసారి, మంచి డబల్ రోడ్స్ ఉంటాయి, ఫుల్గా డెవలప్మెంట్ ఉంటుంది ఈ ఏరియా. ఒకసారి చూడండి, ఇదంతా కూడా చూడండి కన్స్ట్రక్షన్స్. ఇదంతా కూడా మన ప్లాట్ ఏరియాలకి వస్తుందండి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోయేటువంటి, మీకు పరిచయం చేయబోయేటువంటి ప్లాటు ఏరియా దగ్గరలో ఉంటుంది. ఇది అండి ప్లాటు వెంచర్. ఇది ఈ వెంచర్లోనే మనకు 40 feet రోడ్కి సెకండ్ ప్లాట్ అండి. 267 square yards వెస్ట్ ఫేసింగ్. ఒకసారి చూడండి, ఈ కంపెనీస్ ఇవన్నీ కూడా అక్కడ బిల్డింగ్స్. అండ్ ఈ ఏరియాలో మంచి రెంటెడ్ ఇన్కమ్ ఉందండి. కనిపించేది మనకు మెయిన్ రోడ్ అండి. ఈ వెంచర్కి విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఉంది. అండ్ అదేవిధంగా 100 feet రోడ్కి సెకండ్ వెంచర్ అని చెప్పొచ్చు అండి. సెకండ్ ల్యాండ్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే కనిపించేదే చూడండి అక్కడ, అది ఫుల్గా 100 feet రోడ్. అది ఇది మనం ఇందాక చెప్పినటువంటి ఆ ఏరియాకే వస్తుందండి. ఆ ఏరియాకి పోవాలంటే ఇక్కడ నుంచే క్రాస్ కావాలంటే ఆ యొక్క ఆశ్రమంలోకి వెళ్ళాలంటే మనం ఈ ప్లాట్ని క్రాస్ చేసిన తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నానండి. ఇది డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ అండి. ఒకసారి చూడండి, ఇది డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది ఈ వెంచర్లో. 267 square yards అండి. రేట్ వచ్చేసి వాళ్ళు చెప్తున్నారండి 13,500. నెగోషియేషన్ ఉంటుంది. ఇదే అండి మెయిన్ రోడ్. ఈ వెంచర్లోకి పోవాలంటే ఇదే అండి రోడ్డు. ఈ ఏరియా చూడండి, మనం ఇందాక చూపించినటువంటి బిల్డింగ్ ఇదే. దీని బ్యాక్ సైడ్ ఉంటుంది మనకు ఆ ప్లాటు. ఎస్, ఇది కనిపించేదే వెంచర్ అండి. ఇది మనం బెంగళూరు హైవే నుంచి స్ట్రైట్గా రావచ్చు ఇక్కడికి. అయితే ఈ ఏరియాలో మనకు రైల్వే స్టేషన్ కూడా ఉంది. చూడండి, ఈ రైల్వే స్టేషన్ నుంచి మనకు మన ప్లాట్ ఏరియాకు ఓన్లీ 5 minutes డ్రైవ్ అని చెప్పొచ్చండి. ఇది ఫుల్గా బిజీగా ఉన్నటువంటి రోడ్ ఇది. ఇది బెంగళూరు హైవే అండి. మనకు శంషాబాద్ నుంచి అండ్ షాద్నగర్ వెళ్ళేటువంటి హైవే ఇది. ఈ హైవే నుంచి మనము రైట్ తీసుకుంటే స్ట్రైట్గా ఇక్కడ రైట్ ఉంది కదా, ఈ రైట్ తీసుకుంటే మనం స్ట్రైట్గా మన ప్లాట్ కాడికి వెళ్ళిపోవచ్చండి. ఇందాక చూసినటువంటి డెవలపింగ్ ఏరియాకు వెళ్ళొచ్చు. ఒక్కసారి చూడండి ఎంత బిజీగా ఉంటుంది ఈ రోడ్డు. కాబట్టి ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేయండి.